హాయ్ అండి. ఈరోజు అయితే మనం చేసుకునే రెసిపీ చేపల పులుసు. మనం కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటాం కదండి. అలాగే ఉప్పు కారం పసుపు కూడా వేసి బాగా మ్యాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ సేపు పక్కన పెట్టండి. ఈలోగా పొయ్యి మీద పానం పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని కొన్ని మెంతులు వేసుకొని అవి కొంచెం ఏగాయి అనిపించినప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కూడా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత చేపల పులుసులో ఆనియన్ పేస్ట్ కూడా వేస్తాం కదా, అలా ఆనియన్ పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఈలోగా మసాలాలు చూద్దాం. అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు గసగసాలు ఇంకా ఆల్ గరం మసాలా ఉంటాయి కదండి, అలా అనమాట. అవన్నీ పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయితేనే చేపల పులుసు టేస్ట్ బాగుండిద్దండి. చూసారా, ఆయిల్ మనకు సపరేట్ అయినట్టు కనిపిస్తుంది కదా. ఉప్పు కారం పసుపు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. మంచిగా అయితే కలిసిపోయింది కదండి. ఉప్పు కారం అవంతా మసాలా అంతా బాగా కలిసింది కదా. ఇప్పుడు మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకుందామండి ఇందులో. ఇలా అన్ని చేపలు వేసిన తర్వాత నేనైతే దాకా కూడా ఊడ్చేసానండి, అడుగున కారం అది ఉందని. ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టండి. చూసారా, బాగా కొంచెం మగ్గినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు తగినంత చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు అదే వేస్తున్నాను. మా పిల్లలు మెయిన్, వాళ్ళకి ఎక్కువ కారం ఉండకూడదు. మా ఆయనకి కారంగా ఉండాలి. మా ఆయనకి కారంతో పాటు పులుసు కూడా ఎక్కువ ఉండాలి. బట్ మా పిల్లల కోసమని మా ఆయన కూడా కారం తగ్గించుకున్నారు. మా ఆయనగారు ఎప్పుడు చేపలు తెచ్చినా ఎక్కువ పెట్టమని చెప్తారండి, ఎందుకంటే 2 డేస్ వేసుకొని తింటారు. చూసారా, ఇలా మంచిగా తగినంత వాటరు చింతపండు రసం అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. పులుసు బాగా మరుగుతుంది. టమాటాలు మనం మెత్తగా చేసి పెట్టుకుంటాం కదా, నేనైతే మిక్సీ పట్టాను. ఆ టమాటా జ్యూస్ కూడా వేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టండి. చూసారా, బాగా మరుగుతుంది కదా. మా ఆయన అయితే ఎందుకంత గడ్డిలాగా వేస్తున్నావు కొత్తిమీర అనేసి అంటారండి, కానీ కొత్తిమీర వేయడంలోనే టేస్ట్ అనేది ఉండిద్ది. మెయిన్ ఇంపార్టెంట్ చేపల పులుసులో కొత్తిమీర. నోరు రిచ్చే చేపల పులుసు రెడీ. మీలో ఎంతమందికి ఇష్టం చేపల పులుసు అంటే? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.